చేబ్రోలు కిరణ్ ని రక్షించి రాళ్లతో దాడి చేస్తారండి. చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళు ఈ యొక్క భారతి గారికి కానీ లేకపోతే జగన్ గారికి ప్రజల్లో ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఏంటంటే బజార్లో తిరిగితే రాళ్లతోటి కొట్టి చంపేసేటటువంటి పరిస్థితి ఉంది. దానికోసం మీరు రక్షణ కోసం కేసులు పెట్టి తాత్కాలికంగా రక్షణ కవచలాగా చేస్తున్నారు. మరి ఆవేశంలో ఏదైతే అతను చేసిన కూడా మీరు కరెక్ట్ అంటంలా. ఎవరు గోరంట్ల మాధవ్ అనే అతను పోలీస్ వ్యవస్థ నుంచి వచ్చాడు. ఈ పోలీస్ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి ఆయన మొత్తం చూశాడు. పోలీస్ వ్యవస్థ కవరింగ్ విషయాలు గోరంట్ల మాధవ్ తెలిసినట్లుగా నీకు నాకు తెలియదు కదా. అందుకని ఆయన ప్రత్యక్షంగా ఆయన యొక్క ఆవేశంతో ఆయన ప్రయత్నం చేశాడు. దాన్ని మీ ఆవేశం ఉంది కదా. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మీరు డిబేట్ లోకి వచ్చి మీరు ఆవేశపడుతున్నారు, మమ్మల్ని మాట్లాడలేకుండా ఇంటరప్ట్ అవుతున్నారు. మేమేం చేస్తాం, మీలాగనే గోరంట్ల మాధవ్కి మీకు తేడా లేదు. గోరంట్ల మాధవ్ ఇదే చేసింది, వినలేదు. మీరు వింటలేదు కదా రఫీ గారు, వింటలేదు కదా. ఆయన యాంకర్ హోస్ట్ గారు చెప్పినా వినలా, నేను చెప్పినా వింటాలా. మీ పార్టీ మీరే. నేను అందుకే అన్నా మీరు వినరు కదా. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నువ్వు అందగాడు తీర్చి చూపించేది ఎన్ని మాట్లాడదు కానీ రఫీ గారు రఫీ గారు ఒక్క నిమిషం. ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రామారావు గారు ఒక మాట. రఫీ గారు ఒక్క నిమిషం. రఫీ గారు సార్ మీ మాటలు, రామారావు గారు రఫీ గారు మీ మాటలు ఆనేర్ వెళ్ళట్లేదు. దయచేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకుందాం. రామారావు గారు రఫీ గారు నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ రఫీ గారు అంటే మీరు ఆ గతంలో టీడీపీ వాళ్ళు ఇలా అన్నారు అనేటువంటి మాట రామారావు గారు చెప్తా ఉన్నారు. కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇలా అన్నారు అనేటువంటి మాట అంటా ఉన్నారు కదా. అయితే నాది ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఆనాడు ఇందాక రామారావు గారు అన్నట్టు 2019లో బోండా ఉమా గారు అన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఒకవేళ ఇప్పుడు మా పార్టీని కూడా కించపరిచారు వీళ్ళు అనేటువంటి ఆ ఉద్దేశాన వీళ్ళు వెళ్ళి కేసులు పెడితే మీరు బోండా ఉమా గారి పైన కూడా అదే రకమైనటువంటి చర్యలు తీసుకుంటారా? స్ట్రైట్ క్వశ్చన్ రఫీ గారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ లోపల మాట్లాడింది బయట కేసు పెడతానికి లేదండి. అసెంబ్లీలోనే చర్యలు తీసుకోవాలా, బయట పెడతానికి లేదు. సో అదే రకంగా అదే సార్ నేను అనేటువంటి మాట కూడా అలా చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు గారి మీద కావచ్చు, చంద్రబాబు గారి భార్య గారి మీద కావచ్చు చేసినటువంటి కామెంట్స్ అసెంబ్లీలో అన్నారు కాబట్టి దానిపైన కూడా కేసులు అయ్యేందుకు అవి పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదన్నట్టే కదా సార్. వాళ్ళు లోపల మాట్లాడారు. ముందు సోషల్ మీడియాలో మాట్లాడాడు వంశీ, సోషల్ మీడియాలో పెట్టాడు. దాని ఆధారంగా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలి కానీ అక్కడికి అతను కూడా ఆపండయ్యా అని అంటా ఉన్నాడు. వీళ్ళు పెట్టినటువంటి పెనుమొక్కలేని స్పీకరు ఆపండయ్యా అలా మాట్లాడకూడదు అంటున్నా సరే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకని ఆయన చెప్పాడు కదా, ఇది ఒక గౌరవ సభగా మార్చారు, ఈ సభలో నేను ఉన్నాను, ఒక గౌరవ సభగా ఏర్పాటు చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రిగానే వచ్చి నేను ఈ సభకు వస్తా అన్నాడు. చెప్పిన ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా సభ ఏర్పాటైన తర్వాత వచ్చాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఏ రకంగా చక్కగా చర్యలు జరుగుతున్నాయో చూస్తా ఉన్నాం. వీళ్ళు అసెంబ్లీకి రాకుండా ఎలా పారిపోతున్నారో ఎందుకు చూపించారో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళ చరిత్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి రాకముందు అనేటువంటి దాన్ని నేను చెప్పింది కాదు. ఒక ప్రముఖ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను విశ్లేషిస్తూ చెప్పినటువంటి మాటని నేను ఇక్కడ ఉటకీర్చా, నేను సొంతంగా చెప్పింది కాదు. లక్ష్మీ పార్వతి చేతిలో నుంచి ఆనాడు తెలుగుదేశాన్ని తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఖతమైపోయింది. ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచిందంటే లక్ష్మీ పార్వతి నుంచి లాక్కోవటం వల్లనే. రామారావుని ఏ రకంగా మభ్యపెట్టి జీవిత చరిత్ర రాస్తానని చెప్పి అతని జీవితంలో ప్రవేశించి ఏ రకంగా భ్రష్టు పట్టి పార్టీని చేస్తుందో చూసి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ బతికింది, లేకపోతే చచ్చిపోయింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ అలాంటి వ్యక్తిని
వాళ్ళ పార్టీలో పెట్టుకున్నారు.